ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో లేఖనాలను ఆలోచన చేస్తూ మన జీవితాలను మరి ఎక్కువగా దేవునిలో మనము బలపరుచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం మనం వింటున్నప్పుడు గత వారం విన్న వాక్యము జీవితాంతం మనకు గుర్తుండేదిగా ఉండాలి. అంతకుముందున్న వాక్యము మనకు ఎల్లప్పుడూ కూడా గుర్తుండేదిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామనంటే, దేవుడు సెలవిస్తున్న మాటలు ఏవైతే ఉన్నవో ఆ మాటలు మనము త్వరగా మర్చిపోవడం వల్ల మన స్టోరేజ్ అనేది ఖాళీ అయిపోతుంది. విన్న వాక్యాన్ని బట్టి, చదువుకున్న వాక్యాన్ని బట్టి ఈ పాటికే మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న వారమై ఉండాలి. ఇప్పటికే మనము ఎంతో జ్ఞానవంతులముగా మనం ఉండాలి. ఎంత జ్ఞానవంతులం అంటే సొలొమోనుకు మించిన జ్ఞానం మనకు ఉండాలి. సొలొమోను కలిగి ఉన్న జ్ఞానము ధర్మశాస్త్రానుసారమైన జ్ఞానము. కానీ ఈరోజు మనం వింటున్న జ్ఞానము సాక్షాత్తు జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు ఆధారమై ఉన్న యేసుక్రీస్తు వారి వలన బోధించబడిన జ్ఞానాన్ని మనం వింటున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అంటారు, సొలొమోను కంటే నేను గొప్పవాడిని. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సో ఈరోజు క్రైస్తవుడు వింటున్న మాటలు ఏవైతే ఉన్నావో సొలొమోను విన్న వాటికంటే, సొలొమోనుకు తెలిసిన దానికంటే ఎక్కువ జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారు మన కొరకు రాయించి, మన కొరకు బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేసి ఆయన వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అందుకే మన జీవితాల్లో మనం ఈ పాటికే సొలొమోను కంటే గొప్పవారమై ఉండవలసిన వారై ఉండగా, కానీ మన ప్రార్థనలో సొలొమోనుకి జ్ఞానం ఇచ్చావు, నాకెప్పుడు ఇస్తావని మనం ఇంకా అడుగుతున్నాం. చూడండి, అందుకే ప్రియులారా, దేవుడు మనకు ఇస్తున్న జ్ఞానం ఏదవుతుందో, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం ఏదవుతుందో దాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే జ్ఞానంలో మనము సొలొమోను మనం క్రాస్ చేయలేకపోతున్నాం. జ్ఞానంలో సొలొమోను మనం ఎందుకు దాటలేకపోతున్నామంటే, మనలో ఉన్న జ్ఞాపక శక్తి ఏదవుతుందో అది రోజు రోజుకి కూడా క్షీణించకపోతుంది. గత వారము ఏమి విన్నామో, గత వారము ఏమి చదివామో, గత వారాలలో ఎలాంటి వాక్యం విన్నామో, గత వారాల్లో ఎటువంటి బైబిల్లో ఉన్న మాటలు మనం చదివామో అవి మనకు జ్ఞాపకం ఉండట్లేదు. అసలు నిజానికి ఈనాటి క్రైస్తవుడు సొలొమోనుకి మించిన జ్ఞానమును కలిగి ఉండవలసిన వాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడు ఆయన. సొలొమోను కంటే గొప్పవాడైన ఆయన మాటల్లో, ఆయన మార్గములో, ఆయన బోధలో మనం వెళ్తున్నప్పుడు మనం కూడా సొలొమోను కంటే గొప్ప జ్ఞానవంతులుగా మనం బ్రతికే వారమై ఉండాలి. కానీ ఈరోజు సొలొమోను కంటే అని అంటున్నాం, కానీ సొలొమోనుతో కూడా మనము ఏమాత్రం కూడా ఈక్వల్గా రాలేని పరిస్థితులు. కారణం ఏంటంటే జ్ఞానాన్ని వింటున్న దాన్ని మనము మర్చిపోతున్నాము. మన మైండ్లో ఉన్న దాన్ని మనము డిలీట్ చేసేసి మన మైండ్లోకి వేరే 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 అన్నిటిని కూడా మనము దాచుకుని వాక్యం ఏదవుతున్నదో వాక్యపు జ్ఞానాన్ని మనము బయటకు తీసేస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అందుకే ఎప్పుడు కూడా మనము వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, కానీ విన్న వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం జ్ఞాపకం ఉంచుకుంటామో మర్చిపోకుండా ఉంటాం. ఆ ఏ బి ఇవన్నీ కూడా ప్రారంభంలో చెప్తారా, జీవితాంతం చెప్తారా? ప్రారంభంలో మాత్రమే చెప్తారు. కానీ దేవుని వాక్యానికి వచ్చేసరికి జ్ఞానంలో ఈ ప్రారంభ 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 సంగతులే మరలా వినే పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానంలో మనము ఎదిగే అటువంటి ఆలోచనలో మనము ముందుకు కొనసాగలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞానంలో మనము ఎదిగేవారుగా ఉండాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకునే వారుగా ఉండాలని ఈ నా మాటలు మీ జ్ఞాపకాలను తీసుకొస్తున్నాను. ఇకపోతే మనము వాక్యంలోనికి మనము ప్రవేశిద్దాము. ఈనాటి మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మనం గమనించినప్పుడు, భక్తి జీవితంలో భక్తులుగా ఎందరైతే కొనసాగుతూ ఉన్నారో, భక్తి జీవితంలో ఎందరైతే భక్తులుగా పిలువబడుతూ ఉన్నారో, ఎవరైతే క్రైస్తవ మార్గములో ప్రవేశించి క్రైస్తవునిగా జీవించడానికి ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నారో
వారి యొక్క ఆలోచన విధానం మనం గమనించుకున్నట్లయితే మన జీవితాలు ఎప్పుడు కూడా పక్కనోడితో పోల్చుకునే తత్వం అనేది. మనం ఎప్పుడు కూడా వానికంటే నేను బెస్ట్, ఈయనకంటే నేను బెస్ట్, వారికంటే నేను బెస్ట్, వీరికంటే నేను గొప్పోడిని, వీరికంటే నేను గొప్పోడిని, వీరికంటే నేను గొప్పడని పక్కనోడిని చూసి మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ మనల్ని మనమే మెచ్చుకునే ప్రయత్నం చేస్తామే. కానీ ఏ రోజైనా మనము దేవునితో పోల్చుకున్నామా? ఈ లోకంలోనికి వచ్చిన మనము మనందరికీ మాదిరిగా, మార్గదర్శిగా ఈ లోకంలో బ్రతికి జీవించి కన్నుమూసి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారితో మనం పోల్చుకునే ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అందుకే పౌలు గారు మాట్లాడిన మాట చెప్పండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునడి. ఎటువంటి పదజాలం అది, ఎటువంటి భావజాలం అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు గారు తన జీవితంలో ఎవరిని పోలి నడుచుకున్నాడనంటే యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకున్నాడు. కానీ మనం మాత్రం ఎవరిని పోల్చుకుంటామంటే పక్కనున్న వారిని పోల్చుకుంటాం. వానికంటే నేనే బాగా పాట పాడతాను, సో నాకే పాటలకు అవకాశం ఇవ్వాలి, ఈయనకంటే నేనే వాక్యం బాగా చదువుతాను, నాకే వాక్యానికి చదవడానికి అవకాశం ఇవ్వాలి, ఈయనకంటే నేనే బాగా ప్రార్థన చేస్తాను కాబట్టి నాకే ప్రార్థన చేయట నాకు అవకాశం ఇవ్వాలి, నీకంటే నేనే బాగా వాక్యం చెప్తాను కాబట్టి నాకే. ఎందుకంటే మనుషుల మీద పోల్చుకుని నీకంటే నేను గొప్పవాడు అనుకోవడం కాదు, కానీ నీకంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారిని పోల్చుకుని యేసుక్రీస్తు వారిని పోలికగా చూసుకొని మాదిరిగా జీవించే ప్రయత్నం మనము చేయగలుగుతున్నాము. ప్రియమైన దేవుని వారలారా, గమనించుకోవాలి. వాక్యాన్ని వింటున్నప్పుడు భక్తులు ఎవరి మీద పోల్చుకొని, ఎవరిని పోలికగా తీసుకుని వారు బ్రతికారో మన జీవితంలో కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండాలి. కానీ మనకంటే కొంచెం తక్కువగా పాడేవారినో, మనకంటే అంత ప్రార్థన అనుభవం లేని వారినో, మనకంటే వాక్యం సరిగా చెప్పని వారినో, ఇటువంటి వారిని మనం పోల్చుకోవడం వల్ల మనుషుల మీద మనం వారితో పోల్చుకుంటే మనం ఎప్పుడు కూడా గొప్పవాడు అనిపిస్తాం. ఒక మనిషి మరొక మనిషిని పోలికగా తీసుకుంటే మనం ఎప్పుడు కూడా గొప్పవారిగానే అనుకుంటాం. కానీ పౌలు గారు మనుషులుగా ఉన్న వారిని పోలికగా తీసుకోలేదు, కానీ మనుషులుగా ఉన్న వారితో పోల్చుకోలేదు, కానీ సాక్షాత్తు దేవుని కుమారుడుగా, దేవునిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారితో పోల్చుకున్నాడు. ఎస్, నా జీవితంలో నేను బ్రతుకు దినములన్నీ కూడా క్రీస్తు వలెనే బ్రతకాలి, క్రీస్తు వలె బ్రతకాలని క్రీస్తుతో పోల్చుకున్న వారి, యేసుక్రీస్తు వారితో పోల్చుకున్న పౌలు గారి యొక్క జీవన విధానాన్ని మనం గమనించుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, అందుకే పౌలు గారు ఒక మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనము మనము గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ప్రభువు మెచ్చుకొను వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. మన జీవితాల్లో ఎప్పుడైనా సరే ప్రభువు చేత మనం మెప్పించబడాలి, ప్రభువు చేత మనము మెచ్చుకునేవారుగా ఉండాలి, ప్రభువు చేత మనం హెచ్చింపబడేవారుగా ఉండాలి. కానీ మనకు మనమే గ్రేట్ అనుకుంటే నువ్వు ఎందుకు పనికిరాని వాడివి. ఆయనకంటే నేనే బాగా పాట పాడతానో, ఈయనకంటే బాగా ప్రార్థన చేస్తానో, లేదా ప్రవర్తనలో కూడా ఈయనకంటే నేనే గొప్పవాడినో, మాట్లాడే విధానంలో కూడా ఆయనకంటే నేనే గొప్పవాడినో, సంఘానికి ఏదైనా ఇచ్చే విషయంలో కూడా ఆయనకంటే నేనే గొప్పవాడినో, దేవునికి స్తుతులు చెల్లించే విషయంలో కూడా ఆయనకంటే నేను గొప్ప ఉండను. ఇలా పక్కనున్న వ్యక్తులను మనం పోల్చుకుంటే మన జీవితంలో మనము ఎందుకు కూడా పనికిరాని వారమే, నిష్ప్రయోజనమైన వారమే. ఎందుకంటే మనము పోలిక కనుక పోల్చుకుంటే మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుతో పోల్చుకోవాలి. కానీ మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చేసుకుని, మనకు మనమే గొప్పవారిగా మన జీవితాల్లో మనకు మనమే మెచ్చుకునే ప్రయత్నం చేస్తే అది ఎందుకు కూడా పనికిరాని భక్తి అంటుంది బైబిల్. ప్రియమైన దేవుని వాళ్ళారా, కాబట్టి మనం గమనించుకోవాలి, మన జీవితాల్లో మనకు మనమే సర్టిఫై చేసుకుంటున్నామా లేదా దేవుని చేత మనము సర్టిఫై చేస్తున్నామా అన్న ఆలోచన కలిగి మనం ఉండాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే పరిసయ్యుడు.
ఆ పరిసయ్యుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్తలోని 18వ అధ్యాయంలో, లూకాసు వార్తలోని 18వ అధ్యాయంలో లూకాసు వార్తలోని 18వ అధ్యాయంలో 9వ వచనం నుండి మనము గమనించినట్లయితే, లూకాసు వార్తలోని 18వ అధ్యాయం 9వ వచనం చూస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భక్తులుగా పిలువబడుతున్న వారిలో, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిలో, యూదులుగా పిలువబడుతున్న వారిలో ఉన్న ఆలోచన విధానం ఏంటంటే, మాకు మేమే నీతిమంతులము, ఇతరులందరూ కూడా ఎందుకు పనికిరాని వారు. పాటలు పాడే విషయంలోనైనా, ప్రార్థన చేసే విషయంలోనైనా, ఉపవాసం ఉండే విషయంలోనైనా, ప్రవర్తన విషయంలోనైనా, అది ఏ విషయంలోనైనా సరే మాకు మేమే గొప్పోళ్ళం, కానీ మా కళ్ళ ముందు ఉన్నవాడు ఎవడో కూడా గొప్పోడు కాదు అని తమకు తాముగా సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ వారికి వారే మెచ్చుకునేవారు అనేక మంది ఉంటే, అటువంటి వారిని గురించి యేసుక్రీస్తు వారి ఉపమానం చెబుతూ 10వ వచనంలో అంటున్నాడు, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి అన్నాడు. ఇక్కడ 2 వ్యక్తుల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఈ 2 వ్యక్తుల గురించి యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తున్నానంటే, వీరిలో ఒకరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇతని కంటే నేను గొప్పవాడిని. అది ఏ విషయంలో? దేవాలయానికి వెళ్ళే విషయంలో నేను గొప్పవాడిని, దేవాలయంలో ప్రార్థన చేసే విషయంలో గొప్పవాడిని, దేవాలయంలో స్తుతులు చెల్లించే విషయంలో గొప్పవాడిని, ఉపవాసం చేసే విషయంలో గొప్పవాడిని, అన్ని విషయాల్లో నేనే గొప్పవాడిని. ఇతడు ఎందుకు పనికిరాని వాడని సెలవిచ్చుకునే, తనకు తాను సర్టిఫికేట్ చేసుకునే ఒక పరిసయ్యుని గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. సుంకరు గురించి మనం ఎక్కువగా ఆలోచన చేయం, కానీ ఎందుకంటే సుంకరి ఇక్కడ మంచివానిగా మనకు కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా సుంకరుని గురించి మంచి ఆలోచనలు చెప్పాడు. సుంకరి యొక్క ప్రవర్తన ఈరోజు మన సందేశం కాదు, కానీ పరిసయ్యుని యొక్క ప్రవర్తన మనం గమనించాలి. ఎంత చెడ్డోడైనా చెడ్డవానిలో కూడా మంచి ఉంటుంది. మీరు గమనించారు లేదో, లోకంలో ఉన్న వారిలో కూడా ఎంత చెడ్డవాడైనా చెడ్డవానిలో కూడా మంచి ఆలోచనలు చూస్తారు, మంచిని ఎంతో కొంత గుర్తిస్తారు. ఒక తాగుబోతున్నాడు అనుకోండి, తాగితేనే ఇలా ఉంటాడండి, తాగకపోతే ఆడంత మంచోడు లేడని అంటారు. ఒక తాగితేనే ఇలా కనబడతాడు కానీ మనిషి అంటే, తాగపోతే ఆడంత మంచోడు లేడని అంటుంటారు. కారణం ఏంటి చెప్పండి? ఎంత చెడ్డోడైనా వానిలో మంచితనాన్ని మనుషులుగా మనము గుర్తించగలుగుతున్నాం. అలాగే ఈ పరిసయ్యుడు మన 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 ఆలోచనలో, మన వాక్యంలో మనకు విలన్గా కనబడుతూ ఉన్న, చెడ్డవానిగా కనబడుతూ ఉన్న, ఈ చెడ్డవానిలో ఉన్న మంచిట మనం గమనించాలి. ఈ చెడ్డవానిలో ఉన్న చెడు ఏదో కూడా మనం గమనించాలి. ఈ చెడ్డవానిగా మనకు పరిచయం అవుతున్నా, భక్తిహీనుడిగా మనకు పరిచయం అవుతున్నా, తనను తాను హెచ్చించుకుంటూ తన గురించి తానే మెచ్చుకుంటూ ఇతరులను తృణీకరిస్తూ మాట్లాడుతున్న ఈ వ్యక్తిలో ఉన్న ఆ యొక్క మంచితనము, మంచి గుణాలు ఏవైతే ఉన్నావో వాటిని మనం గమనించుకోవాలి. పరిసయ్యుడు సమస్తము కూడా కలిగిన వాడు, చిటికేస్తే అన్నీ కూడా తన యొక్క బెంచ్ దగ్గరకు వచ్చేస్తాయి. అటువంటి హోదా ఈ పరిసయ్యునిదే. అయినా ఇతనుకున్న ఆలోచన చూడండి. ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దేవాలయానికి వెళ్ళాడు. ఈ పరిసయ్యునిలో ఉన్న ఒక గొప్ప ఆలోచన మీరు గమనించాలి. పరిసయ్యునిలో ఉన్న ఒక మంచి తత్వాన్ని మనం గమనించినట్లయితే, ప్రార్థన చెయ్యాలి అని అనగానే దేవాలయం అతనికి గుర్తొచ్చింది. ఎందుకంటే ధర్మశాస్త్రానుసారంగా ప్రార్థన అనగానే దేవుని సన్నిధికి వారు చేరుకోవాల్సిందే. ఈరోజు మన జీవితాల్లో మన క్రైస్తవులు కూడా ఉన్నారు. ప్రార్థన లేదంటే ఆరాధన, దేవుని కార్యాలు అనగానే ఎక్కడ చేస్తే వినడా, అక్కడ చేస్తే వినడా, కూర్చుని చేస్తే వినడా, నిలబడి చేస్తే వినడా, మోకరించి చేయాలా, దేవాలయానికే వెళ్ళాలా, ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలా, ఆదివారం వెళ్ళాలని ఎక్కడుంది బైబిల్లో? ఇటువంటి కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటూ తనకు నచ్చినట్టు మాట్లాడుతాడే. కానీ ఈ పరిసయ్యునిలో ఉన్న ఒక మంచి క్వాలిటీ మనం గమనించినట్లయితే, ఇతనిలో ఉన్న ఒక క్వాలిటీ మీరు చూసినట్లయితే, ఇతడు ప్రార్థన చేయుటకు క్రమం తప్పకుండా దేవాలయమునకు వెళ్ళే అలవాటు ఈ పరిసయ్యునిలో ఉన్నది. ఈ పరిసయ్యుడు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 11వ వచనంలో పరిసయ్యుడు నిలవబడి, దేవా
నేను చోరుడను కాను అన్నాడు ముందుగా. అంటే నేను ఎవరి దగ్గర కూడా దోచుకునేవాడిని కాను. నేను ఈవెన్ సుంకరులైనా సరే నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేస్తూ ట్యాక్స్ అనేది వారు ఇతరుల దగ్గర దోచుకునేవారుగా ఉంటారు. కానీ నేనైతే దొంగను కాదు. ఒక మాటలో చెప్పాలంటే నేను దోచుకునే దొంగ సేవకుడు నేను కాను, నేను మంచోడినే. ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు చెప్పండి? దేవుని దగ్గర. నిజమే, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే మనలో ఏది ఉంటే అదే ప్రార్థన చేస్తాం. వ్యభిచారం చేస్తూ నేను వ్యభిచారణ కాను చెబుతామా? చెప్పుకోం. వచ్చి ప్రభా వ్యభిచారం చేశాను, నన్ను క్షమించని చెప్తాం. దొంగతనం చేసి నేను దొంగను కాదు ప్రభా అని దేవునితో ఎవరు మాట్లాడగలరా? ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి అస్పష్టమైనది ఏది లేదు కాబట్టి ఆయనకి సమస్తము తెలుసు. కాబట్టి దేవుని దగ్గర దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతడు చేసేదంతా కూడా నిజమే. ఇతని ప్రార్థన అంతా కూడా 100కు 100% నిజమే. ప్రభా నేను ఎప్పుడు కూడా దోచుకున్న వాడిని కాను, నేను దొంగను కాను. పరిసయ్యుల్లో ఉన్న మంచి మనం గమనించాలి. పరిసయ్యుల్లో మంచంతా గమనిద్దాము. పరిసయ్యుల్లో ఉన్న మంచంతా గమనించినట్లయితే నేను చోరుడను కాను, నేను ఎవరి దగ్గర దోచుకున్న వాడిని కాను. అలాగైతే నేను ఎవరికి కూడా అన్యాయం కూడా చేయలేదు, నేను ఎవరి విషయంలో కూడా అన్యాయంగా ప్రవర్తించిన వాడిని కాను. నా దగ్గరికి ఎందరైతే వచ్చారో అందరి విషయంలో నేను న్యాయముగానే ప్రవర్తించాను. కానీ ఎవరి విషయంలో కూడా ఒక్క విషయంలో కూడా నేను న్యాయాన్ని తప్పిన వాడిని కాను, నేను అన్యాయస్తులను కాను అన్నాడు. తర్వాత వ్యభిచారులనైనను కాను నేను. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నది సేవకుని దగ్గర ఇంకొకరి దగ్గర కాదు, కానీ దేవుని సముఖంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రార్థన ఖచ్చితంగా నిజమే చేయాలి. పరిసయ్యులు ఖచ్చితంగా నిజాన్ని చేస్తారు. ఎందుకంటే వారికున్న ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అబద్ధము ఆడకూడదు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అబద్ధం ఆడకూడదు. అటువంటిది మనుషులతోనే అబద్ధం ఆడకూడదని ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు దేవునితో అస్సలు అబద్ధము ఆడరు. వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు ఆజ్ఞల పట్ల. పరిసయ్యుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ పరిసయ్యుల్లో ఉన్న పాజిటివ్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు అతడు దొంగగా కనబడట్లేదు, అన్యాయస్తుడిగా కనబడట్లేదు, వ్యభిచారిగా కనబడట్లేదు. తర్వాత అంటున్నాడు ఇతర మనుషుల వలనైనను నేను అందరికంటే నేను చాలా బెటర్ ప్లేస్లో ఉన్నాను పరిశుద్ధతలో అంటున్నాడు. అలాగే నా పక్కన నిలబడి ప్రార్థన చేస్తున్నాడే ఈ సుంకర్య వలనైనను వండినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అతడు ఏదైతే కలిగి ఉన్నాడో కలిగి ఉన్న దానిని బట్టి అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. మొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆ సన్నిధిలో తను కలిగి ఉన్న మంచి లక్షణాలను బట్టి అతను ఏం చేస్తున్నాడు చెప్పిన? దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రార్థనలో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. తర్వాత 12వ వచనం చూస్తే వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు. వారానికి 2 పర్యాలను ఉపవాసం చేస్తున్నాను. వెరీ గుడ్. అలాగే ఒక పరిసయ్యుడిగా నేనేదో అందరి దగ్గర దశమ భాగాలు తీసుకోవడం కాదు, కానీ నాకు ఏవైతే దశమ భాగాలు వస్తున్నాయో వాటిలో కూడా నా సంపాదన అంతటిలో కూడా 10వ వంతు నేను కూడా చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. మంచోడే. దశమ భాగం అందరి దగ్గర తీసుకోవడం మాత్రమే కాదు, కానీ తనకు వచ్చిన సంపాదనలో తాను కూడా దశమ భాగిస్తున్నాడని అంటే దేవుని యొక్క ఆజ్ఞల పట్ల క్రమశిక్షణ కలిగి ఉన్నవాడే. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఈ పరిసయ్యుడు ఎందుకు మనకు విలన్ అవ్వాలి చెప్పండి? ఎవరి ప్రార్థన అక్కడ ఆలకించబడింది? 14వ వచనంలో అతని కంటే ఇతడు పరిసయ్యుని కంటే సుంకరుడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. విచిత్రం ఏంటంటే ఇక్కడ గమనించాలి, ఈ పరిసయ్యునిలో చెప్పుకోదగిన పాపాలు ఏవైతే ఉన్నవో అవి కనిపించవు. ఏవైతే ఖచ్చితంగా చేయవలసినవి ఏవైతే ఉన్నవో వాటి విషయాల్లో ఇతడు చేసిన పాపం ఏంటంటే తనకు తానుగా హెచ్చించుకుంటున్నాడు. తనకు తానుగా తన గురించి తాను మెచ్చుకుంటున్నాడు. తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. ఇతరులతో పోల్చుకుంటున్నాడు. పక్కనే ఉన్న పరిసయ్యునితో పోల్చుకుని ఇదిగో ఈ పరిసయ్యుని కంటే నేనే గొప్పోడిని. ఈ పరిసయ్యుడు ఉట్టి అన్యాయస్తుడు. క్షమించండి, ఈ సుంకరి ఉట్టి అన్యాయస్తుడు. ఈ సుంకరి ఒట్టి అన్యాయస్తుడు.
ఈ అన్యాయస్తుడు ఏం చేస్తాడు చెప్పనా, నియమించిన దానికంటే ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు ప్రభా. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు అనమాట. ప్రభా ఇతని కంటే నేనే మంచోడిని, ప్రభా ఇతని కంటే నేనే గొప్పోడిని, ప్రభా ఇతని కంటే నేనే శ్రేష్టమైన ప్రవర్తన కలిగిన వాడనే. ఇతడు దొంగ కానీ నేను దొంగను కాదు, ఇతడు అన్యాయస్తుడు నేను అన్యాయస్తుడిని గాను, ఇతడు చోరుడు నేను దొంగను కాను, నేను దశంభాగం ఖచ్చితంగా ఇస్తానని తను చేసే మంచి పని గురించి చెప్పుకుంటున్నాడు. కానీ అసలు నా స్థితి ఏంటి, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి, కారకులు ఎవరు అన్న ఆలోచన ఒకనాటి ఇశ్రాయేలీలు అసలు చేసేవాళ్ళు కాదండి. ఇశ్రాయేలీలుగా యూదులుగా చలామణిలో ఉన్నవారు వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన ఆలోచనల చొప్పున బ్రతకడం మానేసి తమ జీవితాల్లో వారికి నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించేవాళ్ళం. ఎంతగా అంటే దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క ఆలోచనలు కూడా పక్కకు నెట్టేసే జీవితాల వాళ్ళవే. ఒక మాట చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథములోని 65వ అధ్యాయంలో, యెషయా గ్రంథములోని 65వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మాట్లాడుకుంటున్న మాటలు మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథములోని 65వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే, వారు అంటే ఎవరు, వారు ఇశ్రాయేలీలు దేవునితో మాట్లాడుతున్నారు. దేవా మా దాపునకు రావద్దు, మాకు చాలా ఎడమగా ఉండి మా దగ్గరలోకి నువ్వు రావడానికి వీలు లేదు. ఎవరికంటే, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నాకంటే పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? మీరేదో పిల్లికి భిక్షం పెట్టేసి నాకంటే పరిశుద్ధులను మీరు ఫీల్ అయిపోతున్నారా? దాన ధర్మాలు చేసేసి గొప్ప గొప్ప కార్యాలు చేసామనుకుని మీకు మీరే ఫీల్ అయిపోతున్నారు. కానీ అసలు నాకంటే పరిశుద్ధత మీకు సాధ్యమవుతుందా? మీరేదో మంచి పనులు చేసి మంచి పనులు బట్టి నాకంటే గొప్పవారుగా మీరు ఫీల్ అయిపోతుంటే మీరు దేనిలో నాతో పోటీ పడతారు? అందుకే మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీలైన వీరు నా నాసికా రంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలే ఉన్నారు. ఒకవేళ నేను వీరిని మంటేసేస్తే దినమంతా మండుకుపోతారు వీళ్ళు. అంటే నా కోపం వచ్చి ఇశ్రాయేలు జనాంగాలంతా కూడా పోగేసి నిప్పెట్టేస్తే వాళ్ళ యొక్క మంట దినమంతా కాలుతుంది. అంత దరిద్రమైన జీవితాలను కొనసాగిస్తున్న మీరు నా దగ్గరకు వచ్చి నాకంటే పరిశుద్ధులని మీ గురించి మీరు చెప్పుకోవడము మీకేలని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ సేమ్ ప్రవర్తన కలిగిన వాడే ఈ పరిసేయడం, సేమ్ వ్యక్తిత్వం కలిగిన వాడే ఈ పరిసేయడం. ఈ పరిచర్యలో చెప్పుకోవడానికి కొన్ని మంచి కారణాలు ఉన్నాయి. కానీ ఇతనిలో ఉన్న చెడ్డ కారణం ఏంటంటే ఇతరులను తృణీకరించడానికి తన్ను తాను గొప్ప చేసుకుంటున్నాడు, ఇతరులను చెడ్డ చేయడానికి తన్ను తాను గొప్ప చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ బలహీనులు ఎవరైతే ఉన్నారో బలహీనులతో పోల్చుకుని బలహీనులతో పోటీ పడి నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప. బాగా పాటలు పాడేవాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పనా? ఒకరు పాడుతూ ఉంటే ఏంటి పాట చెడగొట్టేశారు ఆయనకంటే నేనే బాగా పాడతా. బాగా వాక్యం చెప్పేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా? ఏం చెప్తున్నాడు ఈయన, ఆయనకంటే నేనే గొప్ప అనుకుంటాం. 10 రూపాయలు కానికిచ్చేవాడిని చూసి 100 రూపాయలు కానికిచ్చేవాడట నవ్వాడట, నీకంటే నేను ఎక్కువిస్తానా? అసలు ఎవరితో పోటీ పడాలి, ఎవరిని పోల్చుకోవాలి చెప్పండి? లోకంలో కూడా మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 1,00,000 రూపాయలు ఉన్న మనము 50,000 ఉన్న వాడితో పోటీ పడితే ఏం ప్రయోజనం చెప్పండి? 1,00,000 రూపాయలు మనము కోటీశ్వరులతో పోటీ పడాలి. ఇంకా బాగా చెప్పాలంటే ధనవంతుడు అంబానీతో పోటీ పడాలి. అంబానీ అదాని పోటీ పడుతుంటారు చూడండి సంపదనలో. లేదా ప్రపంచ కుబేర్లుగా పిలువబడుతున్న బిల్ గేట్స్తోనో వారన్ బఫెట్తోనో ఎలాన్ మస్క్తో ఇలాంటి వారితో పోటీ పడాలి. అంతేగాని ఎవరో పిచ్చిక మీద బ్రహ్మాస్తం వేసినట్లు వాళ్ళ మీద మనం పోటీ పడితే ఏం ప్రయోజనం చెప్పండి? ఈరోజు మన జీవితాల్లో వాడికంటే నేను మంచోడిని అనుకునే వారి రోజు సమాజంలో సంఘములో ఎక్కువైపోతున్నారు.
చెప్తున్నాడు కదా, నీకంటే నేనే బెటర్, నీకంటే నేనే బెటర్, నీకంటే నేనే బెటర్, నీకంటే నేనే బెటర్. వాక్యం కూడా నీకంటే నాకే ఎక్కువ తెలుసు. వాక్యం కూడా నీకంటే నాకే ఎక్కువ తెలుసు, నాకే ఎక్కువ తెలుసు, నాకే ఎక్కువ తెలుసు, నాకే ఎక్కువ తెలుసు అని తమ జీవితాల్లో సవాళ్ళు చేసుకుంటూ దేవుని యొక్క నీతిని దూరంగా జరిపేసి దేవుని యొక్క ఆజ్ఞలకు దూరంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి, మన జీవితాల్లో ఇతరులను తృణీకరించే కార్యాలు మనం ఏది చేసినా సరే అది దేవుని దృష్టికి, దేవుని నీతికి అది ఏమాత్రం కూడా మంచి చర్య కాదన్న వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. ఒక మాట చెప్పిన, మనకి ఎప్పుడు కూడా మనం తక్కువ వారితో మనం పోల్చుకోకూడదు. ఈ పరిసేయుడు తనకంటే తక్కువలో ఉన్న భక్తిలోను, విశ్వాసములోను, అంత మాత్రమే కాదు కానీ దేవునిలో, దేవాలయంలో తక్కువగా కనిపించే పరిసేయుడు తక్కువగా కనిపించే సుంకరతో పోల్చుకున్నాడు. కానీ తనకంటే పరిశుద్ధతలో గొప్పవారు ఎందరో ఉన్నారు, వారితో పోల్చుకుంటే ఎంత బాగుండేది. ఒక మాట చెప్పాలంటే భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈ భక్తులకు దేవుడు కనుక జ్ఞాపకం వస్తే వారికి ఎప్పుడు కూడా తమలో ఉన్న పరిశుద్ధత ఏ రోజు కూడా జ్ఞాపకం వచ్చేది కాదు. వారు ఎంత భక్తి బ్రతికినా, ఎంత భక్తిగా వారు జీవించినా, ఎంత గొప్పగా వారు బ్రతికినా, వారికి దేవుడు కనుక జ్ఞాపకం వస్తే ఆ దేవుని దగ్గర వారి దేవుడు జ్ఞాపకం రాగానే ఆయన మాటలు విన్నా, ఆయన గురించి విన్నా, ఆయన యొక్క మహోన్నతమైన స్థితిని తెలుసుకున్న మనుషులమైన మేము ఎప్పుడు కూడా పాపులమే వారిలో ఉన్న పాపాలను జ్ఞాపకం తెచ్చుకునేవాళ్ళం. మేము దుమ్ము వంటి వారు, మేము ధూళి వంటి వాళ్ళం అనుకునేవాళ్ళం. ఒకరోజు యోబు గారి యొక్క పరిస్థితి చూద్దాం. యోబు గ్రంథంలోని 42వ అధ్యాయంలో, యోబు గ్రంథంలోని 42వ అధ్యాయంలో ఒకరోజు యోబు గారు దేవుణ్ణి చూసిన తర్వాత మాట్లాడుతున్న మాట చూద్దాము. యోబు గ్రంథములోని 42వ అధ్యాయము. దేవుని చూడడం అంటే దేవుడు మాట్లాడగా ఆ దేవుని యొక్క వినికిడి వలన దేవుని కన్నులారా చూస్తే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, యోబు గ్రంథంలోని 42వ అధ్యాయము 5వ వచనం చూస్తే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. దేవా, యోబు గారు మాట్లాడుతున్న మాటలు ఇవే. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. దేవుడు యోబు గారికి కనిపించగానే, దేవుని గురించి యోబు గారు వినగానే యోబు గారి యొక్క హృదయంలో వచ్చిన ఆలోచన చెప్పిన 6వ వచనంలో, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు మనిషికి ఎప్పుడైతే కనబడుతున్నాడో, దేవుని గురించి మనిషికి ఎప్పుడైతే వినబడుతుందో, మనుషుల యొక్క ఆలోచన విధానం చూస్తే నేను ఎందుకు పనికిరాని ధూళి వంటి వాడను, దుమ్మ వంటి వాడనన్న ఆలోచనలోనికి భక్తుడైన యోబు గారు వెళ్ళిపోయారు. కానీ పరిసేయుడు చూడండి, దేవుని సన్నిధికి వచ్చే తనకంటే బలహీనంగా ఉన్న వారితో పోల్చుకుంటున్నాడు, కానీ తనకంటే బలవంతులుగా బ్రతికిన భక్తులతో ఎందుకు పోల్చుకోలేకపోతున్నాడు? అది గమనించాలి మనము. దాన్ని మనం గమనించుకోవాలి. తనకంటే బలహీనంగా ఉన్న సుంకరతో పోల్చుకుంటున్నాడు, కానీ తనకంటే బలవంతుడు దేవుడైతే, లేదా అంతకంటే అతనికంటే ముందు భక్తులుంటే భక్తులతో ఎందుకు పోల్చుకోకూడదు ఈ పరిసేయుడు? ప్రియమైన దేవుని వాళ్ళరా, మన జీవితంలో విశ్వాసంలోకి వచ్చిన తర్వాత అవిశ్వాసంలో చూసి, ఆత్మీయంగా ఎదగని వారిని చూసి విశ్వాస గర్వం అనేది మన హృదయాలకి ఏమాత్రం కూడా రానివ్వకూడదు. ఈ పరిశీలనకు వచ్చింది అదే, విశ్వాసం యొక్క గర్వం వచ్చేసింది. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేస్తున్నా, నాలో ఏ లోపము లేదు, కావాలంటే దేవా చెక్ చేసుకో, ఆడికంటే నేనే మంచోడు అన్నాడు. ఆడికంటే నువ్వు మంచోడు కాదో నేను చెబుతాను అని దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఒకసారి యోబును చూడు, యోబుకు నేను జ్ఞాపకం రాగానే, యోబు నా సన్నిధికి రాగానే, యోబు నా మాటలు వినగానే, యోబుకు నన్ను గురించి జ్ఞాపకాల్లో నేను రాగానే యోబుకి ఏం గుర్తొచ్చింది చెప్పనా? తనలో ఉన్న పాపపు స్థితి గుర్తొచ్చింది, తన యొక్క పతనమైన స్థితి గుర్తొచ్చింది. దేవుని సన్నిధిలో నేను దుమ్మ వంటి వాడిని, ధూళి వంటి వాడినని తన స్థితిని తాను జ్ఞాపకం చేసుకున్నాడు యోబు. ప్రియమైన దేవుని వాళ్ళారా, పశ్చాత్తాపడుతున్నాడు తన జీవితంలో. అయ్యో, దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిగా బ్రతుకుతున్నానే, నా పాపములు ఎట్లు పోవాలని తన యొక్క స్థితిని మార్చుకున్నట కొరకు దేవునిలో తను తాను తగ్గించుకుంటున్నాడు. మెచ్చుకోవచ్చు, యోబు గారు కూడా అవకాశం ఉన్నది. ఊజు దేశమందు యోబును ఒక మనుషుడుండును, అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడు నుండి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేవాడని తన గురించి దేవుడు సర్టిఫికెట్ ఇచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకోవచ్చు యోబు గారు.
దేవునిలో అతను కలిగి ఉన్న యథార్థతను, అతను తన పిల్లల కొరకు చేసిన భక్తి కార్యాలను, బలులను అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలోనే ఎన్నో చేశానని అవన్నీ చెప్పుకోవచ్చు యోబు గారు. అవన్నీ చెప్పుకోవట్లే. దేవుడు ఎప్పుడైతే జ్ఞాపకాల్లోకి వచ్చాడో, నేను ధూళి వంటి వాడను, నేను దుమ్ము వంటి వాడను, నేను ఎందుకు కూడా ప్రయోజనము కాని వాడనని దేవునితో పోల్చుకుంటున్నాడు. చూడండి, మన జీవితంలో మనమేమో అవతలి వారితో పోల్చుకుంటాం. నీకు వాక్యం తెలీదు, నీకు తెలీదు, నీకు తెలీదు, నీకు తెలీదు, నాకే తెలుసు. పోల్చుకుంటే ప్రభుతో పోల్చుకోండి. ఎవరికి వాక్యం తెలుసో, ఎవరికి వాక్యం తెలీదో ఆయన చెప్పేస్తాడు. ఎవరు వినేది సత్యమో, ఎవరు చెప్పేది సత్యమో ఆయన చెప్పేస్తాడు. ఈరోజు మనము అందరి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, నీది అసత్యము, నీది అసత్యము, నీది తప్పు, నీది తప్పు అని. మనం అందరి మీద బురద జల్లే ప్రయత్నంలో ఒకసారి యేసుక్రీస్తు వైపు తిరగండి ఒకసారి. అని చెప్తాడు, నీదే తప్పు అని చెప్తాడు. ఎందుకంటే పరిసయ్యుల్లో ఉపవాసం బాగానే ఉంది, దశంభాగం బాగానే ఉంది, చోరుడు కాదు, దొంగ కాదు, వ్యభిచారి కాదు, ఆజ్ఞలు అన్నీ బాగానే పాటిస్తున్నాడు. కాకపోతే అతనిలో ఉన్న సమస్యని చెప్పండి, తన్ను తాను హెచ్చించుకుంటూ ఇతరులను తృణీకరించేస్తున్నాడు. ఈరోజు సంఘాల్లో ఇతరులను తృణీకరిస్తున్న వారు అనేక మంది బోధకులు తయారైపోయారు. మళ్ళీ చెప్పిన వీళ్ళందరూ వెళ్ళిపోయి కట్టుకున్న నరకానికి వెళ్ళిపోతారు. నిజమది. మేము సత్యము చెప్పేస్తున్నామని ఇతరులను ఎందరైతే తృణీకరిస్తున్నారో, ఈ తృణీకరిస్తున్న సేవకులందరూ కూడా కట్టుకుని నరకానికి తొంగలు తొక్కిస్తాడు. దేవుడు తొక్కేస్తాడు. జాగ్రత్త, దీనిలో ఏమాత్రం కూడా సందేహం లేదు. పరిసయ్యులు లాంటి వాళ్ళు వీళ్ళు కూడా పరిసయ్యులు లాంటి వారే. అందుకే పరిసయ్యుల లాంటి వారిగా మనం బ్రతికితే అది చాలా కష్టమైన కార్యం. ఎందుకంటే పరిసయ్యులు అన్నీ బాగానే ఉన్నాయి చూడడానికి, కానీ దేవుడు మాత్రమే చూసే ఒక చెడ్డ క్వాలిటీ, నువ్వు ఇతరులను తృణీకరించేస్తున్నావు, నిన్ను నువ్వు గొప్ప చేసేసుకుంటున్నావు. మళ్ళీ కూడా భక్తి అంతా బాగానే ఉంది, అందరూ చూడగానే ఎస్ పర్ఫెక్ట్ పర్సన్ అనుకుంటారు, కానీ దేవుడు చూస్తాడు నీ ప్రాబ్లం ఏంటనేది. నీవు ఇతరులను తృణీకరించేస్తున్నావు, ఇతర ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులను తృణీకరించేస్తున్నావు. అందుకే తృణీకరిస్తే నీకు పరిసయుడు బాబులు అంటాడు, నీ బాబు అక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోతావు అంటుంది లేఖనం. గమనించుకోవాలి. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ఇతరులను తృణీకరించే పని మనది కాదు. నీకంటే బలహీనలు ఎవరైతే ఉన్నారో బలహీనల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఒకవేళ నువ్వు పోటీ పడాలనుకుంటే భక్తిలో, నీకంటే బలవంతులు ఎవరైతే ఉన్నారో ఆ బలవంతులతో పోటీ పడడం. అంతే కదా. ఎగ్జామ్లో ఎవరితో పోటీ పడతాడు చెప్పండి? సెకండ్ ప్లేస్లో ఉన్నవాడు మొదటి ర్యాంక్తో ఉన్నవాడితో పోటీ పడతాడు. పరుగు పందెంలో ఎవరితో పోటీ పడతాడు చెప్పండి? వెనకాల పరిగెత్తేవాడు ముందు పరిగెత్తడంతో వాడితో పోటీ పడతాడు. అది ఏ రంగంలో చూడండి, వెనకున్న వారు ముందున్న వారితో పోటీ పడతారు. కానీ భక్తి జీవితంలో చూడండి, ముందున్న వారితో పోటీ పడడం మానేసి ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలహీనంగా ఉన్న వారితో పోటీ పడడం ప్రారంభించారు ఈరోజు భక్తి. అదే భక్తి అంటే అది కాదు. దేవుని దగ్గర అది అస్సలు నచ్చదు. ప్రియమైన దేవుని వారలారా, భక్తిలో మనం ఎదగాలంటే మనకంటే బలవంతులు ఎవరైతే ఉన్నారో వారితో పోటీ పడాలి. పౌలు ఎవరితో పోటీ పడరు చెప్పండి? ప్రభువుతో పోటీ పడ్డాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటానన్నాడు. పోలి నడుచుకున్నాడు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలోని 6వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలోని 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, వారు దేవదూతలుగా దేవుని చుట్టూ ఆయన సైన్యముగా పిలువబడుతున్న దేవదూతలు ఎవరైతే ఉన్నారో, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. అది భక్తుడు విన్నాడు. ఇక్కడ కింద ఉండే పరలోకంలో ఏం జరుగుతుందనంటే, దేవుడు పరిశుద్ధుడు 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 అని దూతలు ప్రతిగానములు చేయించు ఉంటే, భూమి మీద ఉన్న భక్తుడు వినగానే భక్తుడు ఏమనుకోండి చెప్పండి? 5వ వచనంలో ఏమన్నాడు చెప్పండి? నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. ఎప్పుడు మనిషి దేవుని గురించి వింటున్నాడో,
మనిషి హృదయంలోనికి ఏమొస్తుందనంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజుల సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని. ఒకనాడు యోబు గారు దేవుణ్ణి చూడగానే నేను ధూళి వంటి వాడను, నేను దుమ్ము వంటి వాడనని తను అసహించుకున్నాడు. ఈ భక్తుడు చూడండి, దేవుడు పరిశుద్ధుడు 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 అని వినగానే నేను అపవిత్రుడను అనుకుంటున్నాడే కానీ నేను ఇంకా పరిశుద్ధుడని గొప్పగా చెప్పుకునే జీవితం కాదు ఇది. పరిశీల వంటి వారు కాదు ఈ భక్తులు. దేవుడు గుర్తు రాగానే వీరికి ఏం గుర్తొచ్చి చెప్పనా, వారిలో ఉన్న పరిశుద్ధత కాదు వారు గుర్తొచ్చేది, వారిలో ఉన్న పాపాలు గుర్తొస్తున్నాయి. ఈ పరిశీలన చేసిన చెప్పండి, దేవుని సన్నిధికి వచ్చి నేను పరిశుద్ధుడిని అని చెప్పుకోవడం ప్రారంభించాడు. ఇదిగో యువతలు నిలబడ్డాడే, ఆయన కంటే నేనే గొప్పని అనుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధత కాదు మనకు గుర్తు రావాల్సిందే, మనలో ఉన్న పాపం గుర్తు రావాలి. మనలో ఉన్న పాపం గుర్తొస్తేనే మనం తగ్గించుకున్న వారం అవుతాము, దేవుణ్ణి మనం హెచ్చించిన వారం అవుతాం. లేకపోతే మనమేదో పుణ్యకార్యాలు చేసేసాం, దాన ధర్మాలు చేసేసాం, ఇవన్నీ మనం ప్రజెంట్ చేసుకుంటే ఖచ్చితంగా అది మంచిది కాదు ఆత్మీయ జీవితానికి. భక్తుల యొక్క జీవితాలు మీరు చూడండి, దేవుడు ఎప్పుడైతే గుర్తొచ్చాడో ఆ పరిశుద్ధుడైన దేవుడు గుర్తు రాగానే మనుషులుగా మేము పాపులమే అనుకుంటున్నారు వీరు. మరొక సందర్భం చెప్తాను. ఒకరోజు పేతురు రాత్రంతా వలేస్తాడు, ఏం పడవు. యేసుక్రీస్తు వారు పేతురున్న దోణిలోనికి ఎక్కి, ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఈ ప్రాంతంలో వలయండి అంటాడు. ప్రభా రాత్రంతా వేసాం ప్రభా, ఏం పడలేదు, నీ మాట చొప్పున నువ్వు చెప్పావు గట్ట వేస్తాము అన్నారు. వేశారు. విస్తారమైన వలలు పడిపోయినాయి, విస్తారమైన చేపలు పడిపోగానే ఆ పక్కనున్న దోణిలో వారిని కూడా పిలిస్తే వారు కూడా వచ్చి ఆ చేపలన్నీ కూడా తప్పించి ఆ దోణిలో వేస్తే, ఆ పడవలో వేస్తే పడవంతా కూడా చేపలతో నిండిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మహిమను పేతురు గారు చూస్తారు. పేతురు గారు అంటున్న మాట చూద్దాం ఒకసారి. యేసు ప్రభు యొక్క మహిమను పేతురు గారు చూసిన తర్వాత పేతురు గారు తన గురించి తాను మాట్లాడుకున్న మాట మనం చూసినట్లయితే లూకాసు వార్తలోని 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదివినట్లయితే, 4వ వచనం నుండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం నుండి, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను అంటున్నాడు, ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడితమే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున మేము వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు చేపలతో నింపేసిన తర్వాత 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడునని చెప్పాను. పరిశుద్ధుడు దగ్గరికి రాగానే ఈ పేతురు గారికి తన యొక్క స్థితి గమనించాడు. ఆ పరిశుద్ధుని దగ్గర నేను పాపాత్ముడనే. ఏమర్థమవుతుంది? దేవుడు ఎప్పుడైతే మనకు జ్ఞాపకాల్లోకి వస్తున్నాడో మనం ఎల్లప్పుడూ కూడా మనకు గుర్తు రావాల్సిందే, మనము పాపులమే. కొన్ని సందర్భాల్లో ఎవరైనా తాగి పడిపోయారనుకోండి, మనం అనుకుంటాము ఏం జీవితం నాయన అనుకుంటాం. అప్పుడు మనం ఏమనుకోవాలి చెప్పనా? ఎవరైనా తాగి పడిపోతే మనం అనుకుంటాము ఏం జీవితం నాయన అని వాళ్ళు చూసి అసహించుకుంటాం. అప్పుడు మనం ఏమనుకోవాలి చెప్పనా? దేవుని కృప వల్ల నేను ఆ స్థితిలో లేననుకోవాలి. దేవుని కృప నా మీద ఉన్నది కాబట్టి తాగుడు అనే అలవాటు నేను లేను. ఒకవేళ దేవుని కృప లేకపోతే అక్కడ పడిపోయింది నేనే అయి ఉండొచ్చు. దేవుని కృప నా మీద ఉన్నది కాబట్టి నేను దొంగగా మారలేదు, లేకపోతే ఆ పోలీసులు పట్టుకెళ్ళిపోతున్న దొంగ నేనే అయి ఉండొచ్చు. దేవుని కృప వల్ల నేను దేవుని సన్నిధిలో వర్ధిల్లుతున్నాను కాబట్టి నేను వ్యభిచార కూపంలో లేను, లేకపోతే వ్యభిచారంతో పట్టబడిన వారిలో ఆ గుంపులో నేను కూడా ఉండొచ్చు. దేవుని కృప ఉన్నది కాబట్టి అటువంటి పాపాల్లో నేను లేను అని దేవునికి మనం స్తుతులు చెల్లించేవారుగా ఉండాలే కానీ వారిని చూసి అసహించుకునే స్థితిలో మనం ఉండకూడదు.
ఒకవేళ వారిని చూసి నువ్వు అసహించుకునే స్థితిలో ఉండాలంటే వాళ్ళకంటే నీకంటే పరిశుద్ధులు ఎందరో ఉన్నారు. ఆ పరిశుద్ధులను చూసి ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆ పరిశుద్ధుల కంటే నువ్వు ఏమాత్రం కూడా మంచివాడు కావు, నీవు పాపివే అని సర్టిఫికేట్ నీకు వస్తుంది. అందుకే పేతురు గారు యేసుక్రీస్తును చూడగానే, ప్రభువా నేను పాపాత్ముడను, దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభువా అన్నాడు. తనలో ఉన్న పాపాలు గుర్తొచ్చాయి. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాల్లో భక్తులను మనం పోల్చుకుంటే మంచిదే, కానీ మన చుట్టూ మన సంఘాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న భక్తిహీనులు కానీ విశ్వాస జీవితంలో బలహీనులతో పోల్చుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి. మన పోలికెప్పుడు కూడా నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వారితో నువ్వు పోల్చుకో. పౌలు గారు ఏమన్నారు చెప్పండి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడే. నన్ను పోలి నడుచుకోండి ఒకసారి. నేను ఎలా బ్రతికానో నాలా బ్రతకండి. మీరు ఖచ్చితంగా మీరు కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. పౌలు గారు ఏ రోజు కూడా తను హెచ్చించుకోలేదు. అనేక మంది చేత తృణీకరించబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, గమనిస్తున్నారు కదా? గమనించాలి. ఈ పరిసైన యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే ఎంతసేపు కూడా వాడికంటే మంచోడిని, ఈడికంటే మంచోడిని, చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే మంచోడు అనుకుంటున్నారు. కానీ నువ్వు దేవుడి కంటే మంచోడువా? నీకంటే ముందటి కాలంలో ఎంతోమంది భక్తులు బ్రతికారు, వారికంటే మంచోడువా? కానీ ఆ భక్తులు దేవుడు గుర్తొచ్చినప్పుడు ఆ భక్తులు అనుకున్నారు, మేము పాపాత్ములము అనుకున్నారు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు గుర్తొస్తే, దేవుడు పరిశుద్ధుడు, మనం ఎల్లప్పుడూ కూడా పాపులమే. ఆయన కృపచేత మనము రక్షింపబడిన వారము. ఆయన కృపే లేకపోతే మన రక్షణకు ఏమాత్రము కూడా అవసరమయ్యే అర్హత కలిగిన నీతి కార్యాలు మనము ఎప్పుడు కూడా చేసిన వారము కాము. ఆయన కృపచేత మాత్రమే మనం రక్షింపబడ్డాం, కానీ మన నీతి కార్యాలను బట్టి మనము రక్షింపబడలేదన్న సత్యాన్ని మనము గమనించాలి ఖచ్చితంగా. ప్రియమైన దేవుని సంగమా, అందుకే ఎల్లప్పుడూ కూడా సుంకరి వలె ఉండాలి. దేవాలయానికి వచ్చాడు, తల ఎత్తుటకు కూడా ధైర్యం చాలేదు. దేవా నేను పాపిని ప్రభు అన్నాడు. నేను పాపిని ప్రభు అంటే ఆ ప్రార్థన దేవునికి చాలా ఇష్టము. మన క్రైస్తవ్యంలో జరుగుతున్న తప్పిదాలు ఇవే. దొంగతనాలు చేయకపోతుండొచ్చు, అత్యాచారాలు లేవు, హత్యలు లేవు, వ్యభిచారాలు లేవు. ఈ క్రైస్తవులు చేసేది ఏంటంటే ఇదే, ఆడికంటే నేను మంచోడిని, ఆ చర్చి కంటే ఇది గొప్పది. ఏ చర్చి, ఎవరి చర్చి చెప్పండి? ఏది ఎవరి చర్చి చెప్పండి? ఈ చర్చికి శిరస్సు యేసుక్రీస్తు అయితే ఆ చర్చికి శిరస్సు కూడా యేసుక్రీస్తే. ఆయన శరీరంలో ఈ చర్చు ఆ చర్చు అన్ని చర్చలు కలిస్తేనే ఒక చర్చ్ అవుతుంది. కాకపోతే బలహీనులు ఉన్నారు, వాక్యమును ఎరుగని వారు. ఈ చేతనైతే వారి దగ్గరికి వెళ్ళి సాత్వికంగా దయగలిగి మాట్లాడి మార్చే ప్రయత్నం చేయి. అంతేగాని ఆడికంటే నేనే గొప్ప నన్ను తొడలు కొట్టేసుకుంటే నీ తొడ ఇరిగిపోద్ది ఇక్కడే. అర్థమవుతుందా? గమనించండి. దేవుడు ఊరుకోడు ఇక్కడ, అస్సలు ఊరుకోడు దేవుడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం ఎంత తగ్గించుకుని బ్రతుకుతామో దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఈ సొంకరి దేవుని సన్నిధికి వచ్చి తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవా ఒకటే మాట చెప్పాడు, దేవా నేను పాపిని ప్రభువా, ఒకవేళ నాలో ఏదైనా పరిశుద్ధమైన కార్యాలుంటే అది నా పరిశుద్ధత కాదు, కానీ అది నీవిచ్చిందే నాయన. నాలో ఎటువంటి పరిశుద్ధత లేదు, అది కేవలము నీ ఉచితమైన కృపచేత నన్ను ప్రేమించి నీ కుమారుని యొక్క రక్తంలో నన్ను కడిగి నీవిచ్చిన పరిశుద్ధతే, కానీ నేనేదో చేసిన గొప్ప కార్యాలంటూ ఏమీ లేనానని సొంకరి వంటి ప్రార్థన మనం చేయాలి. పరిసేయుడు అది చేయడంలో విఫలమైపోయాడు. పరిసేయుడు అది చేయడంలో కంప్లీట్గా విఫలమైపోయాడు. అందుకే అతను చేసిన మంచంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. అతను చేసిన ఇతరులను తృణీకరించడం చూసావా, ఆ తృణీకరణ మాత్రమే దేవుని సన్నిధిలో చెడ్డదిగా ఎంచబడింది. అది గమనించుకోవాలి, దాన్ని మనం గమనించుకోవాలి. మన జీవితంలో మనకు దేవుడు అనగానే ఏ గుర్తొస్తే చెప్పినా ఆయన చేసిన కార్యాలు గుర్తొస్తాయి, అద్భుతాలు గుర్తొస్తాయి.
కానీ భక్తులకు దేవుడు అంటే అద్భుతాలు గుర్తు రాలేదు, ఆయన చేసిన కార్యాలు గుర్తురావు. ఆయన యొక్క పరిశుద్ధత గుర్తొస్తుంది భక్తులకి. పరిశుద్ధత తర్వాతే కార్యాలు. వేల్పులలో నీ వంటి వారు ఎవరు? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అది గొప్ప అద్భుతం. అది అంత మించిన అద్భుతం అంతకు ముందు లేదు, తర్వాత కూడా లేదు. అటువంటి అద్భుతము దేవుడు చేసిన తర్వాత ఈ భక్తులకు ముందు ఏది గుర్తొచ్చింది చెప్పినా దేవుని యొక్క పరిశుద్ధతే గుర్తొచ్చింది. అసలు వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే దేవా నువ్వు ఇది అని మనం చాలా పొగడేస్తాం. కానీ భక్తులకు ముందు ఏది గుర్తొచ్చిందనంటే ఆయన యొక్క పరిశుద్ధత గుర్తొచ్చింది, తర్వాతనే ఆయన యొక్క అద్భుతాలు గుర్తొచ్చాయి. ఈరోజు మనం క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ దేవునిగా ఎందుకు గుర్తొస్తున్నారంటే ఆయన అద్భుతమైన కార్యాలు చేయవాడు కాబట్టి దేవుడు అంటున్నారే కానీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుడు అనాలి. మనం అద్భుతమైన కార్యాలు చేసినందుకు దేవుడు కాదు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుడు. ఆయన వంటి పరిశుద్ధత ఎవరిలో లేదు కాబట్టి దేవుడు. ఒకనాటి మోషే, ఒకనాటి ఇశ్రాయేలీలు దేవునిలో అదే గమనించారు. చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని చీల్చిన కార్యం జరుగుతుంది. ఎర్ర సముద్రాన్ని చీల్చడం అంటే అది గొప్ప అద్భుతం. అది ఆ గొప్ప అద్భుతాన్ని జరిగిన తర్వాత కూడా ఆ అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ దేవునిలో ఉన్న పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటున్నారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 11వ వచనం చూసినట్లయితే, నిర్గమాకాండంలోని 15వ అధ్యాయము 11వ వచనం చూస్తే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? అసలు వేల్పులలో దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిలో అసలు నీ వంటి వారు ఎవరనంటే, అసలు నీలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే నీకున్న పరిశుద్ధత ఎవరికీ లేదు నాయన. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడు ఎవడో లేడు. అద్భుతాలు ఎక్కడన్నారు చెప్పండి? లాస్ట్లో అన్నారు. అంతకు ముందే అద్భుతం చేశాడు ఆయన, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చడం అనేది. కానీ ఈరోజు క్రైస్తవులు చూడండి, మీరు ఎందుకు దేవునిలోకి వచ్చారనంటే దేవుడు మా పట్ల చాలా గొప్ప మేలు చేశాడండి. మేలు చేయకపోతే రాను. మేలు చేయకపోతే రావా అంటే రాను. అసలు అవకాశమే లేదు. ఆరోగ్యం బాగోకపోతే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి, మేలు చేశాడు కాబట్టి దేవునిలోకి వచ్చాను. రోగం వచ్చింది కాబట్టి బాగు చేశాడు కాబట్టి నేను దేవునిలోకి వచ్చాను. అంతేగాని పరిశుద్ధతను బట్టి రాలేదా అంటే పరిశుద్ధతను బట్టి రాలేదు. ఎందరైతే పరిశుద్ధతను కోరుకొని ఆ పరిశుద్ధుని యొక్క పాదాల చెంతకు వస్తారో అదే నిజమైన మార్పు, అదే నిజమైన మారు మనసు. అద్భుతాలు చేశాడను, ఇంకోటి చేశాడు అనుకుంటే దాంతో నీకు వచ్చే మార్పు కాదు. పరిశుద్ధతను బట్టి రావాలి. దేవుడు అనగానే ఆయన పరిశుద్ధత నీకు గుర్తు రావాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుడంటే ఏంటో నువ్వు నిజముగా ఎరిగిన వాటవే. భక్తుల యొక్క జీవితాలు చూస్తున్నాము, దేవుడు కనిపించగానే నీవు పరిశుద్ధుడివి, నేను పాపినే. పేతురు గారు యేసుక్రీస్తుని చూడగానే నీవు పరిశుద్ధుడివి, నేను పాపాత్ముడును. యోబు గారు దేవుని చూడగానే దేవా నువ్వు పరిశుద్ధుడివి, నేను దుమ్ము వంటి వాడను, ధూళి వంటి వాడను. అప్పుడు ఐగుప్తులో ఈ యొక్క ఎర్ర సముద్రం పాయలైపోయింది. అద్భుతం జరిగిన వీరు అద్భుతాన్ని పక్కన పెట్టి దేవా నువ్వు పరిశుద్ధుడివి, నీవు పరిశుద్ధుడివి, మా పాపులమైన మా పట్ల నువ్వు చేసిన కార్యములు అద్భుతములు. పరిశుద్ధతే మొదట. దేవుడు అంటే పరిశుద్ధతే మొదట. ఆ పరిశుద్ధత అనే లక్షణం తర్వాతనే ఏదైనా. అది ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు అంటే అంత పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడు మచ్చలేనివాడు, గాయము లేనివాడు, డాగు లేనివాడు. మనము కూడా అటువంటి వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టే పరిసేయుడిని ఇక్కడ దేవుడు ఏం చేశాడు, పాయింట్అవుట్ చేసి పక్కకు లాగి ఈడ్చి కొట్టేశాడు, బయటకు వెళ్ళిపోయాడు. లేకపోతే పరిసేయుడిలో ఏం తప్పులు చూడగలని చెప్పండి. ప్రతిరోజు చర్చికి వెళ్ళిపోతున్నాడు, ప్రార్థన చేసేస్తున్నాడు, స్తుతులు చెల్లిచ్చేస్తున్నాడు, దశంభాగం ఇచ్చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. దొంగ కాదు, చోరుడు కాదు, వ్యభిచారి కాదు, అన్యాయస్తుడు కాదు, అతనిలో చెప్పుకునే పాపమే లేదు అక్కడ. కానీ అతనిలో ఉన్న దోషం ఏంటి చెప్పండి? ఇతరులను తృణీకరించి తన్ను తాను గొప్ప చేసుకుంటున్నాడు. అదే పాపం అక్కడ. దేవునికి నచ్చదు. దేవునికి అది అస్సలు నచ్చదు ప్రియమైన దేవుని వారలారా. అందుకే మన జీవితంలో దేవుని యొక్క కార్యాల్లో
ఎంతైతే ఉంటున్నామో ఆయన యొక్క పరిశుద్ధతలో కూడా అంతగా ఉండే. మనం ఎప్పుడు కూడా దేవునితో పోల్చుకోవాలి. దేవునితో పోలిక, దేవునితో పోలిక, దేవునితో పోలిక. లేదంటే మనకంటే ముందటి కాలంలో బ్రతికి కన్ను మూసి నిస్వార్థమైన సేవ చేసిన సేవకులు బైబిల్లో కోకలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు పరలోకం గ్యారంటీ కాబట్టి వాళ్ళను పోల్చుకున్నా ఒక రకంగా మంచిదే. కాకపోతే వాళ్ళు కూడా పాపము చేసిన వారేగా ఏదో ఒక సందర్భంలో. కాబట్టి వాళ్ళకంటే ఉత్తమంగా దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని మనము పోల్చుకుంటే మనకు మంచిదే. పరలోకమందున్న తండ్రితో మనము పోటీ పడాలి పరిశుద్ధతతో. దేవా, నీ దగ్గరికి నేను వస్తాను నాయన. ఏం కావాలి నీకు? పరిశుద్ధత కావాలి. సో పరిశుద్ధత నేను సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే, ఇదిగో నా మాటలు ఉన్నాయి, అవి విను, చదువు, నేర్చుకో, జీర్ణించుకో. ఆ ప్రకారంగా అన్ని విషయాల్లో కూడా బ్రతుకు. ఒక మాట చెప్పనా, దేవుని వాక్యాన్ని 100కు 100% ఎవరైతే పాటిస్తారో వారి ముఖాల్లో చిరునవ్వు చూడలేము. ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజమదే. ఈ లోకం మీద ఎటువంటి చింత ఉండదు. వారు ప్రతిరోజు కూడా దుఃఖపడుతూనే ఉంటారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడేవాళ్ళు ధన్యులు ఏంటండి? అవును, దేవుని వాక్యాన్ని ఎవరైతే నిజముగా పాటిస్తారో వారి జీవితాల్లో ప్రతిరోజు కూడా కన్నీటి ధారలే ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. జాగ్రత్త. మన జీవితాల్లో ఇన్ని ఆనందాలు, ఇన్ని సంతోషాలు మన చుట్టూ ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము పెద్దగా పట్టించుకోవట్లేదు. హృదయం అంతా దుఃఖంతో ఉందనుకోండి, పక్కనోడు జోకేసినా కూడా మనం నవ్వం. కానీ పక్కనోడితో జోక్ వేసుకుని వాడు జోక్ అయిపోయినా మనమే కల్పించుకుని వాడితో జోక్ క్రియేట్ చేసి వాళ్ళు నవ్వేసి మనమే నవ్వేసి అందరూ నవ్వేసుకుని మనమే నవ్వేసుకుని అపహాస్యం మనమే అపహాస్యంగా మారిపోతూ ఉంటే, ఈ కాలంలో క్రైస్తవ్యం ఇలా ఉంటే వాక్యంలో ఏం కావాలి చెప్పండి? బాగా చెప్పాడండి, బాగా నవ్వించాడండి. ఏంటి నవ్వులా వాక్యం అంటే? ఈరోజు వాక్యము ఎక్కడికో వెళ్ళిపోయింది, నవ్వులాటలు ఎక్కువైపోయి. ప్రియమైన దేవుని వాళ్ళను, ఒకసారి పౌలు భక్తుని యొక్క జీవితాన్ని అలా అద్దంలో రాసేయండి. అక్కడ పౌలు భక్తుని యొక్క జీవితాన్ని అలా అక్కడ పేరు చేయండి, కనబడుతుంది. ప్రతి క్షణము బాధే. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని అలా చూడండి ఒకసారి. ప్రతి క్షణము దుఃఖమే. కానీ మనకెందుకు ఇన్ని ఆనందాలు అంటే మనం వాక్యంలో లేం, ప్రవర్తనలో లేం. ఎంతసేపు ఈ యొక్క శరీర సంబంధమైన వాటి కొరకే పరుగులే కానీ పరిశుద్ధంగా బ్రతకాలంటే ఎవరు బ్రతకరిస్తారు చెప్పండి? నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే ఎవరు బ్రతకిస్తారు? భర్తగా నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే కట్టుకున్న భార్యే బ్రతకనివ్వదు. భార్యగా నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే కట్టుకున్న భర్తే నేను బ్రతకనివ్వడు. ఎవరో ఒకరి దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకుంటాడు పెద్ద ఆయన, ఇంట్లోకి వచ్చి దాక్కుంటాడు. అలా రాగానే భార్యకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. ఇంట్లోకి వచ్చి అంటాడు, నేను లేనని చెప్పంటాడు. ఇంకా అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. వచ్చారు ఏమన్నదంటే తెలివికి వెళ్ళి ఆయన లేనని చెప్పమన్నాడు అన్నది. నాకు అర్థమేంటి? లోపలే ఉన్నాడు. తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత ఏంటి చెప్పండి? గొడవలే. దేవుని వాక్యానుసారంగా మన జీవితంలో మనం బ్రతికితే ప్రతిరోజు గొడవే ఉంటుంది. చూడండి, మరి మన జీవితంలో దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకట్లేదు కాబట్టి మన జీవితాల్లో పెద్ద గొడవలు లేవు. అందుకే యేసుక్రీస్తు అన్నమాట, నేను సమాధానము కొరకు రాలేదు కానీ అగ్నివే వచ్చితిని అంటాడు. కుటుంబాల్లో నేను అగ్నివే వచ్చితిని. అందుకే తల్లినైనను తండ్రినైనను ఎవరినైనా సరే వదులుకొని నాకంటే ఎక్కువగా ఎవరిని చూడొద్దు, అందరికంటే నేనే ఎక్కువ అవ్వాలి. అది క్రిస్టియానిటీ, అది క్రైస్తవ్యము. అలా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఈరోజు అలా జీవిస్తున్న వారు ఎవరు చెప్పండి? ప్రతి చోట పాపమే, ప్రతి ఇల్లు పాపమే, ప్రతి హృదయము పాపమే.
ఈ క్రైస్తవ్యంలో ప్రతి ఇల్లు, ప్రతి నోట, ప్రతి మాట అన్నీ పాపమే అయితే ఎవరు పరిశుద్ధులు ఇక్కడ? ఎవరు పరిశుద్ధులు? ఎవరు పరిశుద్ధులు కాదు కదా. మరి ఎందుకు నువ్వు ఇతరుల గురించి నువ్వెందుకు డామినేట్ చేస్తూ వాళ్ళకంటే నేనే గొప్పడు నువ్వెందుకు చెప్పుకుంటున్నావు? ఒకరు పాడింది తప్పు, ఒకరు చెప్పింది తప్పు, ఒకరు వాక్యం మాట్లాడింది తప్పు, ఒకరు ప్రార్థన తప్పు, అన్ని తప్పులు అనుకుంటే ఎవరు రైట్ చెప్పండి ఇక్కడ? ప్రియమైన దేవుని వారలారా, అందుకే మన జీవితాల్లో మన టార్గెట్ అనేది మన దేవునితో పోల్చుకోవడం ప్రారంభించండి. పోల్చుకుంటే మనం ఎక్కడో అగాధంలో ఉన్న జీవితాలు మనవే, పరిశుద్ధతకు చాలా దూరంగా బ్రతుకుతున్న జీవితాలు మనవే. అందుకే మనకంటే విశ్వాస జీవితంలో బలహీనంగా ఉన్న వారితో పోల్చుకోవడం మానేసి, మనకంటే విశ్వాస జీవితంలో బలముగా బ్రతికి చచ్చిపోయిన పరిశుద్ధులు ఉన్నారు బైబిల్లో, లేదంటే వాళ్ళు కూడా వద్దనుకుంటే యేసుక్రీస్తున్నాడు, ఆయన చూడండి ఒకసారి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి మనం. అప్పుడే మన జీవితాల్లో పెనుమార్పు కలుగుతుంది ప్రియమైన దేవుని వారలారా. అప్పుడు లేకపోతే మన జీవితాలు ఎందుకు పనికిరావు, అవి శూన్యమే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనము మార్పు చెందాలి. ఏ విషయంలో మార్పు చెందాలంటే సర్వము, అన్ని విషయాల్లో మార్పు చెందాలి. అడకంటే నేనే గొప్పోడిని అనుకున్నా కూడా పాపమే అవుతుంది, జాగ్రత్త. వాళ్ళు పాడిన పాట కంటే నేను పాడిన పాటే గొప్పదనుకున్నా పాపమే. వాళ్ళు చేసిన ప్రార్థన కంటే నేను చేసిన ప్రార్థన గొప్ప అనుకున్న పాపమే. ఎందుకంటే ఈ పరిచయం చూసావా, చాలా సీనియర్ మోస్ట్ ప్రార్థనలో. ఈ సొంకరి పెద్దగా రాదు, కానీ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు చెప్పండి? సొంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. పాపి ఒప్పుకుంటున్నాడు, ప్రభా నేను పాపిని ప్రభా. ఎవరు ప్రార్థన వెళ్ళిపోయింది ముందుకు దేవుని సన్నిధికి? సొంకరి ప్రార్థన వెళ్ళిపోయింది. మనం అనుకుంటాం నాకు బాగా అన్నీ తెలుసని. ఎప్పుడైతే అనుకుంటామో నీకేం తెలీదు, చేసేస్తాడు దేవుడు అట్లా. జ్ఞానులను సిగ్గుపరచువాడు దేవుడు, జ్ఞానులను అవమానపరచువాడు దేవుడు. ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని తన జీవితం తన సన్నిధిలో ఘనముగా వాడుకునే భాగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి మన జీవితాల్లో మనం గమనించుకోవాలి. అంతా నాకే తెలుసని ఎప్పుడు కూడా మనము పరిసేన వంటి మనస్తత్వం మనము కలిగి ఉండుట కూడా పాపమే అవుతుంది. జాగ్రత్త పడదాం. మరిన్ని విషయాల్లో మనం మార్పు చెంది దేవుని యొక్క పరిశుద్ధతలో మనం ముందుకు కొనసాగదాం ప్రియులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.